లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. రానున్న 3 రోజుల్లో తీవ్ర వడగాల్పులని చెప్పి ఐఎంఏ అధికారులు అయితే తెలియజేశారు. అయితే ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ వడగాల్పులు ఈ ప్రభావం ఏ విధంగా ఉండబోతుందని చెప్పి విశాఖ వాతావరణ కేంద్ర అధికారిని సునంద గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడ అడిగి తెలుసుకుందాం. మేడం, రానున్న 3 రోజుల్లో తీవ్ర వడగాల్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి? అంటే ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ఇప్పటికే అంచనాలు వేయడం జరిగింది. ఆ విధంగానే నిన్నటి నుంచి కూడాను ఉష్ణోగ్రతలు అన్ని ప్రాంతాల్లో కూడా పెరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే మన కోస్తాంధ్రలో అయితే అక్కడక్కడ కొంచెం క్లౌడ్ ఉండడం వల్ల టెంపరేచర్స్ కొంచెం క్రమంగా ఉన్నాయి, సాధారణంగా ఉన్నాయి. అయితే ఏదేమైనప్పటికీ రానున్న 2 రోజులు కూడాను మరి పొడి వాతావరణం ఉంటూ అన్ని ప్రాంతాల్లోనూ సాధారణ మీద 2 to 4 degrees వరకు కూడా ఉష్ణోగ్రతలు పెరగడానికి అవకాశం ఉంది. రానున్న 3 రోజులు కూడాను ఎక్కడైతే మోర్ దెన్ 5 degrees కనుక ఉంటే అక్కడ తీవ్ర వడగాలులు వచ్చే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం ఈ యొక్క పరిస్థితి అయితే కొనసాగే అవకాశం ఉంది. మొత్తం రాయలసీమ, మన కోస్తా, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా జిల్లాలన్నిటిలోనూ కూడాను ఈ యొక్క పొడి వాతావరణం అనేది ఉంటూ ఉష్ణోగ్రతలు అయితే పెరిగే అవకాశం అయితే కనబడుతుంది. ఈ తీవ్ర వడగాల్పులకు ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటున్నాయి కనుక మరి 11 to 3 అనేది పీక్ పీరియడ్. సో ఈ వడగాలులు వచ్చేటప్పుడు కూడాను తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి. వేడిగాలుల వల్ల ఏంటంటే డిహైడ్రేషన్ ఎక్కువైపోతుంది కనుక సో వాటర్ కంటిన్యూస్గా తీసుకుంటూ ఉండాలి. వాటర్ కనుక తీసుకోకపోతే తెలియకుండానే అపస్మారక స్థితిలోనికి వెళ్ళిపోతాం. అంటే ఎక్కువ డిహైడ్రేషన్ అయిందంటే అలాంటి దుష్ఫలితాలు అనేవి ఉంటాయి. అలాగే ఎండకి ఎక్కువసేపు ఎక్స్పోజ్ అవ్వకుండా నీడ పట్టున ఉండడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఖచ్చితంగా వాటర్ బాటిల్ని క్యారీ చేసుకోవడం అనేది మంచిది. అలాగే డైరెక్ట్ సోలార్ రేడియేషన్ పడకుండా స్కార్ఫ్స్ వేసుకోవడం లేదా గ్లాసెస్ పెట్టుకోవడం లాంటివి కూడా చేసినట్లయితే కొంతవరకు డైరెక్ట్ మన మీద పడకుండా ఇవి కాపాడతాయి కనుక సో అలాంటి జాగ్రత్తలు, చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. అదర్వైజ్ ఇప్పుడు బయట టెంపరేచర్ 38 degrees పెరుగుతుంది అంటే మన బాడీ టెంపరేచర్ కూడా ఆ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువగా కూల్ వాటర్ తాగడం కన్నా నార్మల్ ప్లెయిన్ వాటర్ తాగడం చాలా మంచిది. అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ బయట నుంచి ఒక్కసారిగా వచ్చి కూల్ వాటర్, ఫ్రిడ్జ్ వాటర్ తాగితే మళ్ళీ మన ఇదేంటి బ్లడ్ వెజల్స్ అన్నీ కూడాను స్పందించడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ సమ్టైమ్స్ కొందరికి స్ట్రోక్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కనుక సో అట్లాంటివి చేయకుండా బయట నుంచి రాగానే వాటర్ తీసుకోకుండా కొంచెం సేపు రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఒక అరగంట తర్వాతే మరి ఏ వాటర్ తీసుకున్నా ఆ రూమ్ టెంపరేచర్కి బాడీ కూడా సెట్ అవుతుంది కాబట్టి సో అట్లాంటి చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే అండ్ బయట నుంచి రాగానే వెంటనే ఒక్కసారిగా చల్ల వాటర్ తోటి, మామూలు వాటర్ తోటి బాత్ చేయడం కూడా సో అలాంటివి అన్నీ కూడాను అవాయిడ్ చేయాలి. సో అరగంట అయిన తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాతే మరి వాటెవర్ ఏం చేయాలనుకున్నా సో ఒక అరగంట మాత్రం గ్యాప్ ఇవ్వాలి. ఎండలో నుంచి రాగానే ఇలాంటి చర్యలు అయితే కొంచెం తీసుకోకుండా ఉన్నట్లయితే, అంటే ఈ వేడికి తట్టుకోలేక కొందరు అలా చేస్తుంటారు. ఈవెన్ బయట వర్క్ చేసే వాళ్ళు కూడాను టైమింగ్స్ చాలా చోట్ల లాస్ట్ హీట్ వేవ్ ఉన్నప్పుడు టైమింగ్స్ అన్నీ కూడా మార్చుకున్నారు. అదేవిధంగా మరలా ఈ 2-3 days కూడా ఇలాంటి ఎండ వాతావరణం ఉంది కనుక, అలాగే వడగాలులు వచ్చే అవకాశం ఉంది కనుక సో అలాంటి ప్రికాషన్స్ టైమింగ్స్ మార్చుకొని ఉదయం ఎర్లీ మార్నింగే నుంచి 11 వరకు వర్క్ చేసుకోవడం, తర్వాత 3 నుంచి మళ్ళీ సాయంత్రం వర్క్ చేసుకోవడం లాంటివి, అంటే పీక్ పీరియడ్ అయినటువంటి 11 to 3 అనేది అవాయిడ్ చేసుకుని బయట ఉండకుండా నీడ పట్టున ఉండడానికి ఇలాంటి చిన్న చిన్న చర్యలు తీసుకున్నట్లయితే ఎండ వల్ల వచ్చే దుష్ఫలితాలని చాలా వరకు అరికట్టవచ్చు. మేడం, సడన్గా ఈ తీవ్ర వడగాల్పులకు గల కారణం ఏంటి మేడం? అంటే మనకి మన సైక్లోన్ అంతా కూడా ఉత్తర దిశగా వెళ్ళింది. దాంతోటి మనకి ఇక్కడ విండ్స్ అనేవి అన్నీ కూడాను ల్యాండ్ మీద నుంచి వస్తున్నాయి. ల్యాండ్ మీద నుంచి ఎప్పుడైతే విండ్స్ వస్తున్నాయో హాట్ విండ్స్ ఆల్రెడీ మనకి మహారాష్ట్ర ఈ ప్రాంతాలన్నీ కూడాను టెంపరేచర్స్ అక్కడ ఇప్పటికే బాగా ఎక్కువ ఉన్నాయి. అలాంటి ప్రాంతాల నుంచి అంటే ల్యాండ్ మీద నుంచి గాలులు వస్తున్నప్పుడు మనకి కూడా గ్రాడ్యువల్గా టెంపరేచర్స్, ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం అయితే ఉంది. ఆ రీజన్ చేతనే మనకి టెంపరేచర్స్ పెరుగుతున్నాయి.
సో అదండి రీజన్. ఇది రానున్న 3 రోజుల్లో ఈ తీవ్ర వడగాల్పులు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పి అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఏదేమైనా ప్రజలు దీనికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మెయిన్ పీక్ అవర్స్లో అయితే బయటకు రాకుండా మిగతా టైంలో అయితే ఏమైనా పనులు ఉంటే చూసుకోవాలని చెప్పి ఈ వాతావరణ కేంద్ర అధికారిని సునంద్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.